హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాగ్స్. నేను మీలానే ఈరోజు వీడియోలో బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసేసుకొని ఒక 7-8 పచ్చిమిర్చి, 10 దాకా వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. కారంగా ఉంటేనే పచ్చడిలో చాలా బాగుంటుంది. ఇందులో ఒక పెద్ద ఆనియన్ పొడువుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడి. చూడండి, బీరకాయని మామూలుగా మనం పైన ఆ తొక్కు తీస్తాం కదా, దాన్ని బాగా కడిగేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా ఆనియన్స్ అంతా వేగిన తర్వాత దీన్ని కూడా ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా వేయించేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఆ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అంతా బాగా లోపల దాకా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసేసుకోండి. మీకు ఆనియన్స్ వేసేటప్పుడే పల్లీలు కావాలి అనుకుంటే, శనగగింజలు కావాలి అనుకుంటే వేసుకొని బాగా వేయించుకోవచ్చు. చూడండి, ఇలా బాగా వేగాలి, లో ఫ్లేమ్లోనే వేగితేనే. దీంట్లోకి నాటు ఎర్రగడ్డలు ఉంటాయి కదా, ఉల్లిపాయలు అంటారు చూడు నాటువి, అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ భలే ఉంటుంది. నాకు అదే అవైలబుల్లో లేదు కాబట్టి వేయలేదు. వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, 7-8 కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా దూరగా వేయించేసేయండి. ఇలా వేగిన తర్వాత ముందుగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పచ్చడి ఇందులో వేసేసుకొని ఒక నిమిషం అలా కలిపేసి ఒక బౌల్లో తీసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని పక్కన ఏదైనా పకోడీ కానీ లేకపోతే అప్పడాలు కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మా అన్నంలో తినేటప్పుడు ఈ ఎండు మిర్చిని కూడా అందులో పెట్టుకొని అప్పడాలు నంచుకొని తినండి. అబ్బా, ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.